సాల్వ్ చేయడానికి ఏదో ఒక సమాధానం ఉంటుంది. ఎదుర్కొన్న పరిష్కారానికి మన ధైర్యం మనకు ఉపయోగపడుద్ది. మనం చేసింది తప్పు కాబట్టి మాట అంటారు, పడినంత మాత్రాన మనం పోయేదేమీ లేదు. ఇది పరిష్కారాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మనం ఆలోచించుకుంటే కరెక్ట్ వేలో వెళ్తే సమస్యలు క్లియర్ అవుతాయి. మనిషి అన్నాక ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది, దాన్ని పరిష్కరించుకోవాలి, తప్పదు. దాని గురించి మనం ఆలోచిస్తా బాధపడతా అవతల వాళ్ళని బాధపడతా మనం బాధపడుకుంటూ ఉంటే సమస్యల పరిష్కారం. ఒక సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకోవాలి అన్నప్పుడు మనం బాధపడకూడదు, ఏడవకూడదు, ఆలోచించకూడదు, మన సమస్యని ఇంకొకరి సమస్యగా చేయకూడదు. ఎప్పుడైనా పరిష్కారం సమస్య వచ్చేదాకా తెచ్చుకోకూడదు, తెచ్చుకున్నాక దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ ధైర్యం ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చింది పరిష్కరించాలి అన్నప్పుడు కుటుంబం కూర్చొని మాట్లాడుకుందాం. దానికి పరిష్కారం నలుగురు చెప్తారు. నలుగురు చెప్పిన దాంట్లో ఏది ఎన్నికగా ఉంటుందో, ఏది కరెక్ట్ ఉంటుందో అని ఇంటి పెద్ద ఆలోచించి దాన్ని పరిష్కరిస్తాడు. పరిష్కారం చేయాలి అంటే మనల్ని మనం స్థిరపరచుకోవాలి, మనసుని గట్టి చేసుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చి సమస్య వచ్చిందనుకోండి, దాని పరిష్కారం దొరకాలి అంటే మాత్రం నలుగురిలోకి వెళ్ళకూడదు. ఇక రిలేషన్లోనే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఆ రిలేషన్ ఇబ్బందులైనా సరే వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూర్చోవాలి, ఆలోచించుకోవాలి. వాళ్ళకి అవ్వలేదు అనుకోండి, అప్పుడు పిల్లల్ని పిలవాలి. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం పరిష్కారం అనే దాని గురించి ఆలోచిద్దాం. పరిష్కారం అనేది అది పెద్ద ఇదేమీ కాదు, సమస్య కాదు. ఆలోచిస్తే సమస్య అవుతుంది. పరిష్కారాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మనం ఆలోచించుకుంటే కరెక్ట్ వేలో వెళ్తే సమస్యలు క్లియర్ అవుతాయి. మనిషి అన్నాక ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది, దాన్ని పరిష్కరించుకోవాలి, తప్పదు. కానీ ఆ పరిష్కారం కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేకపోతే ఆ సమస్యకి తోడు ఇంకొక సమస్య వస్తుంది. కాబట్టి మనం ఆలోచించేది కరెక్ట్గా పరిష్కరించుకోవడానికి ఆలోచన చేయాలి. ఇది నేను చెప్పే విషయంలో మీకు కొన్ని పరిష్కారాలు దొరుకుతాయేమో అని మీకు చెబుతున్నాను. మీకు చెప్పినాక మీరు ఆలోచించుకున్నాక మీకు దొరికితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చూడండి. చూసినాక మీకు విషయం తెలుస్తుంది. ఇది నేను చెప్పేది. ఇప్పుడు సమస్య పరిష్కారం అనేసరికి ముందు ఆ సమస్య పరిష్కారం అనేసరికే మనలో సగం నీరసం అవుతుంది. అలా కాదు, సమస్యని పరిష్కరించుకునే విధానం ఆలోచించుకుందాం. ఒక సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకోవాలి అన్నప్పుడు మనం బాధపడకూడదు, ఏడవకూడదు, ఆలోచించకూడదు, మన సమస్యని ఇంకొకరి సమస్యగా చేయకూడదు. అప్పుడు మనకి కొంచెం సమయం దొరుకుద్ది. మనం ఆలోచించుకునే పద్ధతిలో కూడా కరెక్ట్గా ఆలోచిస్తాం. ఎప్పుడైతే మనకి టెన్షన్లు, ఈ ఆలోచనలు ఇవన్నీ ఉంటే మాత్రం పరిష్కారం దొరకదు. పరిష్కారం దొరకకపోతే మనం ఏ సమస్యని
ఛాలెంజ్ చేయలేం. కాబట్టి మనం పరిష్కరించుకునే విధానాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చింది పరిష్కరించాలి అన్నప్పుడు కుటుంబం కూర్చొని మాట్లాడుకుందాం. దానికి పరిష్కారం నలుగురు చెప్తారు. నలుగురు చెప్పిన దాంట్లో ఏది ఎన్నికగా ఉంటుందో, ఏది కరెక్ట్ ఉంటుందో అని ఇంటి పెద్ద ఆలోచించి దాన్ని పరిష్కరిస్తాడు. అలాగే ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చి సమస్య వచ్చిందనుకోండి, దాని పరిష్కారం దొరకాలి అంటే మాత్రం నలుగురిలోకి వెళ్ళకూడదు. అది వాళ్ళిద్దరే పరిష్కరించుకోవాలి, వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. అది నలుగురిలోకి వెళితే 4 విధాలుగా అవుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఆ సమస్యను మామూలుగా ఫైనాన్షియల్ కానీ, లేదా ఫ్యామిలీ పరంగా కానీ, లేదా పిల్లల విషయం కానీ, వాళ్ళిద్దరూ చర్చించుకునే విషయం అయితే వాళ్ళిద్దరూ ఆలోచించుకొని పరిష్కారం మీద నిలబడి ఇద్దరు అది పరిష్కరించుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 1,00,000 సమస్యలు ఉంటాయి. బిజినెస్ కానీ, వ్యవసాయం గురించి కానీ, లేదా అవతల వాళ్ళు పెట్టే ఇబ్బంది గురించి కానీ, లేదా ఇబ్బంది అంటే వేరే అని కాదు, మామూలుగా రిలేషన్లోనే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఆ రిలేషన్ ఇబ్బందులైనా సరే వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూర్చోవాలి, ఆలోచించుకోవాలి. వాళ్ళకి అవ్వలేదు అనుకోండి, అప్పుడు పిల్లల్ని పిలవాలి. ఇదిరా మా సమస్య, ఇదమ్మా మా సమస్య, ఏం చేద్దాం, అవతల నుంచి మాకు ఇలాంటి ప్రెషర్ ఉంది ఏంటి అని కూర్చొని మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకున్నప్పుడు సమస్య అంతవరకు అయిపోతుంది. అదే సమస్యలు ఉన్నాయి అని మనం తినకుండా ఇంకా వేరే ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఆలోచిస్తూ కూర్చొని ఏడుస్తూ పడుకొని ఉంటే ఆ సమస్యలు పరిష్కారం కావు. పరిష్కారం చేయాలి అంటే మనల్ని మనం స్థిరపరచుకోవాలి, మనసును గట్టి చేసుకోవాలి. పోనీ ఒక ఆర్థిక ఇబ్బందుల గురించి సమస్య అనుకోండి, అప్పుడైనా సరే ఒక పరిష్కారం అనేది దొరకకుండా ఏ విషయంలోనూ ఉండదు. లేదు ఇది పోతుంది అనుకున్నప్పుడు వదిలేసుకోవాలి. ఎప్పుడైనా పరిష్కారం సమస్య వచ్చేదాకా తెచ్చుకోకూడదు. తెచ్చుకున్నాక దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ ధైర్యం ఉండాలి. అప్పుడు పరిష్కారం కరెక్ట్గా సమస్యలు విడిపోయేలాగా అవుతుంది. దాని గురించి మనం ఆలోచిస్తా బాధపడతా, అవతల వాళ్ళని బాధపడతా, మనకు మనం బాధపడుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం కాదు. ఆ పరిష్కారం విషయం వచ్చేసరికి అవతల వాళ్ళు తేలిగ్గా మాట్లాడతారు. మనం చేసింది తప్పు కాబట్టి మాట అంటారు. పడినంత మాత్రాన మనం పోయేదేమీ లేదు. తప్పుని చేశాం కాబట్టి వాళ్ళన్నా మనం పడి దానికి వాళ్ళు చెప్పిన పరిష్కారం బాగుంటే సరే ఉంది, లేదంటే మనకు మనం వెతుక్కుందాం. ఫీల్ అవ్వద్దు, ఫీల్ అయితే మనం ఏం చేయలేం. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఇది పరిష్కారం. సమస్యను పరిష్కరించుకోవటం అనేసరికి బెంబేలు ఎత్తిపోతారు. అలా వద్దు. ఏ సమస్యకైనా సాల్వ్ చేయడానికి ఏదో సమాధానం ఉంటుంది. ఆ సమాధానం కోసం ఎదురు చూద్దాం. ఆ సమాధానాన్ని మనం ధైర్యంగా ఎదుర్కొందాం. పరిష్కారానికి మన ధైర్యం మనకు ఉపయోగపడుద్ది. కాబట్టి సమస్యని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోండి.
అది సరైన పరిష్కారం అవుతుంది. అలాగే ఇంకా మీకు తెలిసి తెలియకుండా ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మీకు మీరు పరిష్కరించుకునేలాగా ఉండగలిగితే మరీ మంచిది. నేను చెప్పిన వాటిలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.